హలో! మీ 10వ తరగతి పరీక్షల్లో 580 కంటే ఎక్కువ మార్కులు సాధించడం అనేది ఒక గొప్ప లక్ష్యం. సరైన ప్రణాళిక, సమర్థవంతమైన అధ్యయన పద్ధతులు మరియు సరైన వనరులను ఉపయోగించడం ద్వారా మీరు ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఈ మార్గదర్శకంలో మీ పరీక్షల్లో రాణించేందుకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన సూచనలు, వనరులు మరియు ప్రాయోగిక సలహాలను పరిశీలిద్దాం. మనం ఈ విద్యా విజయ యాత్రను కలిసి ప్రారంభిద్దాం. 1. పరీక్ష నమూనా మరియు సిలబస్ను అర్థం చేసుకోండి. మొదటిగా, పరీక్ష నమూనా మరియు సిలబస్ను పూర్తిగా అర్థం చేసుకోండి. ఇది ప్రతి విభాగం యొక్క ప్రాధాన్యతను గుర్తించి, మీ అధ్యయనాన్ని సరిగా ప్రణాళిక చేయడంలో సహాయపడుతుంది. 2. సరళమైన అధ్యయన ప్రణాళిక రూపొందించండి. ప్రతి విషయానికి ప్రత్యేక సమయం కేటాయించే వాస్తవిక అధ్యయన టైంటేబుల్ను రూపొందించండి. ఇది సమగ్ర కవర్ను నిర్ధారిస్తుంది. మీరు కష్టంగా భావించే విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి మరియు పునశ్చరణలను చేర్చండి. 3. ప్రధాన పాఠ్యపుస్తకాలపై దృష్టి సారించండి. ఎన్సర్ట్ పుస్తకాల వంటి ప్రధాన పాఠ్యపుస్తకాలపై దృష్టి పెట్టండి, ఎందుకంటే అవి పాఠశాల సిలబస్కు ఆధారంగా ఉంటాయి. వివరమైన నోట్స్ తీసుకోండి, ముఖ్యమైన పాయింట్లను హైలైట్ చేయండి మరియు అధ్యాయాలను సారాంశం చేయండి. 4. గత ప్రశ్న పత్రాలతో ప్రాక్టీస్ చేయండి. గత సంవత్సరాల ప్రశ్న పత్రాలను సాధారణంగా పరిష్కరించడం ద్వారా మీరు పరీక్ష ఫార్మాట్ మరియు ప్రశ్నల రకాలను తెలుసుకోవచ్చు. ఈ ప్రాక్టీస్ పరీక్ష సమయంలో సమయాన్ని సమర్థంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. 5. సబ్జెక్టివ్ ప్రశ్నలను సమర్థవంతంగా రాయడం నేర్చుకోండి. సబ్జెక్టివ్ ప్రశ్నలు మీ అర్థం చేసుకోవడం మరియు స్పష్టంగా అభిప్రాయపడే సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. వాటిని సమర్థవంతంగా రాయడానికి ప్రశ్నను అర్థం చేసుకోండి. ప్రశ్నను జాగ్రత్తగా చదివి, దాని నుండి ఏమి అడుగుతున్నారు అనేది అర్థం చేసుకోండి. కీలక పదాలను గుర్తించి, మీ సమాధానాన్ని రూపొందించడానికి ముందుగా అర్థం చేసుకోండి. మీ సమాధానాన్ని ప్రణాళిక చేయండి. మీ ఆలోచనలను సక్రమంగా ఏర్పాటు చేయండి. మీరు కవర్ చేయాలనుకుంటున్న ప్రధాన పాయింట్లను గుర్తించండి. సుస్థిరమైన విధానం మీ సమాధానంలో స్పష్టత మరియు సంపూర్ణతను నిర్ధారిస్తుంది. సంక్షిప్తంగా మరియు సంబంధితంగా ఉండండి. విషయానికి సంబంధించిన సమాధానాన్ని ఇవ్వండి మరియు అనవసరమైన సమాచారం నుండి దూరంగా ఉండండి. ప్రతి వాక్యం మీ సమాధానానికి ప్రాముఖ్యతను చేర్చేలా చూడండి. ఉదాహరణలు ఉపయోగించండి. అవసరమైతే మీ పాయింట్లను వివరించడానికి ఉదాహరణలను చేర్చండి. ఇది విషయంపై మీ లోతైన అర్థాన్ని చూపిస్తుంది. మీ సమాధానాన్ని సమీక్షించండి. రాసిన తర్వాత మీ సమాధానంలో ఏదైనా తప్పులు లేదా లోపాలు ఉన్నాయా అని చూడండి. స్పష్టత మరియు సరైనతను నిర్ధారించండి. 6. సమయ నిర్వహణ నైపుణ్యాలను అభివృద్ధి చేయండి. ప్రతి విషయానికి దాని కష్టత స్థాయి మరియు మీ ప్రావీణ్యత ఆధారంగా ప్రత్యేక సమయాన్ని కేటాయించండి. సుస్థిరమైన టైం టేబుల్ అన్ని విషయాల సమగ్ర కవర్ను నిర్ధారిస్తుంది మరియు చివరి నిమిషం చదువులను నివారిస్తుంది. 7. సానుకూల మరియు అభివృద్ధ్యాధారిత మనస్తత్వాన్ని కలిగి ఉండండి. సవాళ్లను నేర్చుకోవడానికి మరియు అభివృద్ధి చెందడానికి అవకాశాలుగా స్వీకరించండి. సానుకూల దృక్కోణం మరియు మీ సామర్థ్యంపై నమ్మకం కలిగి ఉండటం మీ విద్యా ప్రదర్శనపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ వ్యూహాలను మీ అధ్యయన ప్రణాళికలో చేర్చడం ద్వారా మీరు 10వ తరగతి పరీక్షల్లో 580 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించడానికి సిద్ధంగా ఉన్నారు. గుర్తుంచుకోండి, సతత ప్రయత్నం, సమర్థవంతమైన ప్రణాళిక మరియు సరైన అధ్యయన సామగ్రిని ఉపయోగించడం విజయానికి కీలకం. ఈ మార్గదర్శకం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి మరియు మరిన్ని విద్యా సంబంధిత కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ రాబోయే పరీక్షలకు శుభాకాంక్షలు.